హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నిన్ను చూడక నేనుండలేను కదా 14వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే విక్రమ్ సారు ఫోన్ చేశారు అని అంటుంది మధు భయంగా. ఆ మాట వినగానే సూర్యకి చాలా కోపం వచ్చి విక్రమ్ నీకెందుకు కాల్ చేశాడు అని అంటాడు సీరియస్గా. మార్నింగ్ నుండి కాల్ చేస్తూనే ఉన్నారు సార్ ఆయనకి నా నెంబర్ ఎలా తెలిసిందో తెలియదు కానీ నాతో పర్సనల్గా మాట్లాడాలి, రేపు కలుద్దామని అంటున్నారు అని చెప్తుంది భయంగా మధు. అయినా నిన్ను విక్రమ్తో మాట్లాడద్దు అని చెప్పాను కదా, నీకు నా మాట అంటే లెక్కలేదు కదా మధు అని గట్టిగా అరుస్తాడు సూర్య. నేనేం కావాలని మాట్లాడలేదు, నాకు కాల్ చేయొద్దని చెప్పాను. అయినా సరే ఆయన వినకుండా రేపు కలవాల్సిందేనని పట్టుబట్టారు సార్. ఆయన లైఫ్కి సంబంధించిన మ్యాటర్ అని అంటున్నారు. నేనేం చేయాలో నాకు తెలియడం లేదు. మీకు చెబుదామనుకున్నా అప్పుడే మీరు మీటింగ్కి వెళ్ళారు, ప్రామిస్ అని చెప్తుంది మధు. మళ్ళీ విక్రమ్ నుండి కాల్ వస్తుంటుంది మధుకి. మళ్ళీ చేస్తుంది విక్రమేనా అని అడుగుతాడు సూర్య కోపంగా. అవును అని భయంగా తల ఊపుతుంది మధు. సరే ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేసి నా ఎదురుగుడగా మాట్లాడు అని అంటాడు సూర్య. మధు ఎంతసేపటి నుండి నీకు కాల్ చేయాలి, నీతో మాట్లాడాలనుకుంటున్నా అని అంటాడు విక్రమ్. మాట్లాడు మధు అని సైగ చేసి అంటాడు సూర్య. విక్రమ్ సార్ ఎందుకు కాల్ చేశారు అని అంటుంది మధు భయంగా. అదే నీకు గుర్తు చేద్దామని, రేపు మనం కలవాలి కదా, ఆ ప్లేస్ నీకు వాట్సాప్లో షేర్ చేశాను, తప్పకుండా నువ్వు రావాలి మధు. రాను అంటే మాత్రం కుదరదు అని అన్నాడు. నేను రానని చాలాసార్లు చెప్పాను కదా సార్, ఎందుకు సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది మధు. సూర్య వైపు చూస్తూనే మాట్లాడుతూ ఉంటుంది మధు. సూర్య సార్ కోపంగా మధు వైపే చూస్తూ ఉంటారు. నువ్వు రాకపోయినా సరే, మీ ఆఫీస్ నుండైనా సరే నిన్ను తీసుకెళ్ళిపోతాను అని చెప్పాను కదా మధు, సరేనా అని అంటాడు. విక్రమ్ ఇంకేమీ ఆలోచించకుండా వచ్చే మధు, అందంగా రెడీ అయ్యిరా మధు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్. ఆ మాటలు విన్న సూర్యకి ఒళ్ళంతా మండిపోతూ ఉంది. మధు అందంగా రెడీ అయ్యి రావాలా, ఆ మాట గుర్తుకు రాగానే కోపంగా రగిలిపోతూ ఉంటాడు సూర్య. మధు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక సూర్య వైపు చూస్తూ ఉంటుంది భయంగా మధు. సూర్య సారేంటి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది మధు. అమ్మో, ఈయన మౌనంగా ఉండడం కూడా నేను భరించలేకపోతున్నాను, ఏదో ఒకటి మాట్లాడితేనే బాగున్ను అనుకుంటూ టెన్షన్గా ఆయన వైపు చూస్తుంది మధు. అసలు విక్రమ్కి మధుతో పనేముంది, పర్సనల్ అని అంటున్నాడు అంటే మధుకేమైనా ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాడా అని ఆలోచనలో ఉండిపోతాడు సూర్య. సూర్య సార్ అని స్లోగా పిలుస్తుంది మధు. చాలా సీరియస్గా మధు వైపు లుక్ ఇస్తాడు సూర్య. విక్రమ్ నీతో ఏం మాట్లాడతాడో నీకేమైనా చెప్పాడా అని అడుగుతాడు సూర్య. లేదు సార్, అయినా దేని గురించి మాట్లాడదామనుకుంటున్నారో నాకు తెలియదు సార్. అయినా నాకు ఆయనతో మాట్లాడాలని ఏమీ ఇంట్రెస్ట్ లేదు, చెప్పినా వినిపించుకోవడం లేదు. పిచ్చి మధు, వాడు నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు, నాకు అర్థమైంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు సూర్య. మీరు మాట్లాడొద్దంటే నేనేమీ మాట్లాడను సార్ అని అంటుంది అమాయకంగా మధు. అంటే నేను మాట్లాడమంటే నువ్వు మాట్లాడతావా ఆ విక్రమ్ గాడితో అని అంటాడు సీరియస్గా సూర్య. అసలు సూర్య ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాక పిచ్చి పడుతుంది మధుకి. వీన్ని ఎలా అర్థం చేసుకోవాలరా దేవుడా అని అనుకుంటుంది మనసులో మధు. అంటే నీకేమీ సొంత అభిప్రాయాలు ఏమీ లేవా, నేను మాట్లాడొద్దని చెప్పాను కాబట్టి నువ్వు విక్రమ్తో మాట్లాడను అని అంటున్నావా నాకు భయపడి, అంతే తప్ప నేను చెప్పకపోతే చక్కగా విక్రమ్తో హ్యాపీగా ఫోన్ మాట్లాడేదానివి అంతేగా అని అంటాడు సీరియస్గా సూర్య. నిజంగా మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు ఏమీ విక్రమ్ సార్తో మాట్లాడాలని లేదు, ప్రామిస్ అని అంటుంది మధు. విక్రమ్ సార్ అని చాలా మర్యాదగా పిలుస్తున్నావు కదా, నీకు ఆయన మీద సాఫ్ట్ కార్నర్ లేకపోతే అంతలా మాట్లాడవు కదా, గట్టిగా నాతో అరిసినట్టు మాట్లాడేదానివి అని అంటాడు సూర్య. నువ్వు చెప్పిందంతా నమ్మడానికి నేనేం పిచ్చోడిని కాదు అని అన్నాడు సీరియస్గా. ఇష్టం లేనప్పుడు నెంబర్ని బ్లాక్ చేయాలి కదా అని అంటాడు సీరియస్గా సూర్య. మీరు అనుకున్నట్టు నాకు ఆయన మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, మంచి ఫీలింగ్ లేదు, చెడు ఫీలింగ్ లేదు. జాబ్ కోసం వెళ్ళాను, అప్పుడు ఒక ½ అన్ అవర్ మాట్లాడారంతే. నాకు విక్రమ్ మీద ఎలాంటి అభిప్రాయం లేదు, రాదు కూడా. అదే నిజమైతే మంచిది మధు, కానీ దానికి మించి ఏమైనా ఉందని తెలిసిందో మీ ఇద్దరి మధ్య చంపేస్తా నేను, అర్థమవుతుందా అని అంటాడు సీరియస్గా సూర్య. అసలు సూర్య సారు ఏ హక్కు ఉందని నేను ఎవరితో మాట్లాడాలి మాట్లాడకూడదని చెప్పడానికి? జస్ట్ బాస్ అంతే. వర్క్ విషయంలో ఏమైనా తప్పు చేసుంటే తిట్టాలి, అంతేగాని ఎవరితోనూ మాట్లాడొద్దు, నాతోనే మాట్లాడాలి. నిజంగా రాక్షసుడబ్బా, నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు, ఇలాంటి వాడిని ఎక్కడా చూడలేదని మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది మధు. సారీ సార్, మీరు చెప్పినట్టే ఆయన ఫోన్ నెంబర్ ఇప్పుడే బ్లాక్ చేయిస్తాను, ఇంకెప్పుడు కనిపించినా కూడా మాట్లాడను, ప్రామిస్ అని చెప్పేసి ఫోన్ తీసుకొని విక్రమ్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేయబోతూ ఉంటే, అవసరం లేదు మనం, నేను చెప్పిన తర్వాత కాదు, నేను చెప్పకముందే నీకు ఉండాలి ఆ బుద్ధి అని అంటాడు సూర్య.
ఈ మెంటలోడు ఏమంటున్నాడో బ్లాక్ చేయాలా చేయకూడదా ఏమీ అర్థం కావడం లేదు స్వామి, నన్ను నువ్వే కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది మధు. సార్ మీరిప్పుడు ఏం చెప్తే అది చేస్తాను, ఏం చేయమంటారు చెప్పండి అని అంటుంది దీనంగా దిగులు ఫేసు పెట్టి మధు. ఆ విక్రమ్కి కాల్ చేసి ఈరోజు కలుద్దాం 1 అవర్లో అని చెప్పి నేను చెప్పిన ప్లేస్కి వాడికి చెప్పు అని అంటాడు సూర్య. ఆ మాట వినగానే మధు షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి ఏమంటున్నారు సార్, విక్రమ్ సార్ని ఈరోజు మీట్ అవ్వాలా 1 అవర్లోనా అని అర్థం కానట్టు ఫేస్ పెడుతుంది మధు. అదిగో మళ్ళీ విక్రమ్ సార్ని గౌరవిస్తున్నావు, నాకు నచ్చడం లేదు మధు, విక్రమ్ అని పిలువు అని అంటాడు సీరియస్గా సూర్య. ఈ సూర్య సార్తో చచ్చేంత చావొచ్చి పడింది అని గొనుక్కుంటూ ఉంటుంది మధు. ఏం మాట్లాడకుండా ఏం ఆలోచిస్తున్నావు, నేను చెప్పింది అర్థమవుతుందా, విక్రమ్ అని పిలువు అని అంటాడు. ఓకే అన్నట్టుగా తల ఊపుతుంది మధు దాంతో. సార్ ఇప్పుడు ఆయనకి కాల్ చేసి రమ్మని చెప్పాలా, నాకు భయం సార్, నాకైనా విక్రమ్ని కలవాలని లేదు, ఎందుకు సార్ రిస్క్, ఎలాగో ఆయన ఫోన్ నెంబర్ నేను బ్లాక్ చేసేస్తాను, ఏ సమస్య ఉండదు కదా అని అంటుంది. లేదు నాకిప్పుడే తెలియాలి వాడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అని అంటాడు సూర్య సీరియస్గా. పోనీ రేపు విక్రమ్ చెప్పిన టైంకి వెళ్ళి కలిసి ఆయన ఏం చెప్తారో విని మీకు చెప్తాను సార్ అని అంటుంది అమాయకంగా మధు. నాకు ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుంది, కాస్త అర్థం చేసుకోండి సార్ అని అంటుంది మధు. వాడు చెప్పిన టైం వరకు నేను వెయిట్ చేసి వినే రకం కాదు నేను అనుకుంటే అన్నీ ఇప్పుడే తెలిసిపోవాలి నాకు, అంతే, నేను చెప్పింది చెయ్యి ముందు వాడికి ఫోన్ చెయ్యని అంటాడు సూర్య. నిన్ను ఇంట్లో నేను సేఫ్గా డ్రాప్ చేస్తాను, ఏం భయపడకు, నేనున్నాను కదా, వాడికి ఫోన్ చెయ్యని అంటాడు సూర్య. అలాగే దీపుకి నేను మెసేజ్ పెడతాను ఇంటికి వెళ్ళిపోమని, ఓకేనా అని అంటాడు. నేను ఎంత చెప్పినా ఈ మూర్ఖుడు అర్థం చేసుకోవడం లేదు, ఈయన చెప్పినట్లు మనం ఫాలో అయితేనే బెటర్, ఏ గొడవ లేకుండా ఉంటుంది అని మధు సరే సార్ అని తల ఊపుతుంది. సూర్య మనోజ్కి కాల్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో మనోజ్, నాకు మధుకి చిన్న వర్క్ ఉంది అని అంటాడు. మధుతో టైం స్పెండ్ చేద్దామనుకుంటే ఈ సూర్య సార్ వచ్చి డిస్టర్బ్ చేశాడు, ఈసారి ఆఫీస్లో పెట్టుకోకూడదు, వంశీ అన్నట్టుగా ఎక్కడైనా బయట మధుని కలవాలి అని మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనోజ్. సూర్య దీపుకు కూడా కాల్ చేసి నాకు చిన్న వర్క్ ఉంది మధుతో, తనని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను దీపు, నువ్వు ఇంటికి సేఫ్గా వెళ్ళిపో అని అంటాడు సూర్య. సరేనని ఫోన్ పెట్టేస్తుంది దీపు. ఎవరు ఫోన్ చేశారు దీపు అని అడుగుతాడు వంశీ. ఇంకెవరు, సూర్య సార్, మధుని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పారు అని అంది. మధు విషయంలో సూర్య సార్ రియాక్ట్ అయ్యే పద్ధతి నాకు నచ్చడం లేదు అని అంది. సూర్య సార్ చాలా మంచోడు దీపు, నీకు తెలియదు ఆయన గురించి అని అంటాడు వంశీ. మీ ఫ్రెండ్ మధు వర్క్ చేస్తూ నిద్రపోతే వర్మ సార్ నిద్ర లేపుదామని అనుకుంటే మధుని వర్మ సార్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారట. సూర్య సార్ నీకు తెలుసా, వర్మ వచ్చి నాకు చెప్పాడు అని అంటాడు వంశీ. సూర్య సార్ అలా అన్నారా, నేను నమ్మలేకపోతున్నాను వంశీ, ఎంతైనా మధు విషయంలో సారు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు కదా అని అంటుంది దీపు. నేను అదే గమనిస్తున్నాను దీపు, సూర్య సార్లో చాలా మార్పు వచ్చింది అని అన్నాడు వంశీ కూడా. నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది అని అంటాడు వంశీ. ఎందుకురా నీకంత హ్యాపీ అని డౌట్గా చూస్తుంది దీపు. ఏదేమైనా నాకు నీతో టైం స్పెండ్ చేసే సమయం దొరికింది, ఇంకా చాలు నాకు, వదులుతానా నిన్ను అని గట్టిగా దీపుని హక్ చేసుకుంటాడు వంశీ. అలా ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించుకుంటూ ఉంటారు. మధు టెన్షన్ పడుతూనే ఫోన్ తీసుకుని విక్రమ్కి కాల్ చేస్తుంది. మధు పక్కనే సూర్య కూడా ఉంటాడు. మధు నుండి విక్రమ్కి కాల్ రాగానే చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విక్రమ్. విక్రమ్ గారు, రేపు మిమ్మల్ని కలవడం కుదరదు, ఇంకొక 1/2 అవర్లో నేను చెప్పిన ప్లేస్కి వస్తారా, మనం కలుద్దామని అంటుంది మధు. అలా మధు అనేసరికి నిజంగానే వస్తావా, అయితే నేను 15 మినిట్స్లో అక్కడ ఉంటాను మధు అని అంటాడు విక్రమ్ ఎగ్జైటింగ్గా. థ్యాంక్ యూ సో మచ్ మధు, నువ్వు రావేమో అనుకున్నాను, నువ్వు కలవడానికి వస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అని ఆనందపడిపోతూ ఉంటాడు మధుతో. సరే విక్రమ్ ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది మధు. విక్రమ్ హ్యాపీనెస్ అంతా గమనిస్తూనే ఉంటాడు సూర్య. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా మధు ప్రపోజ్ చేస్తాడని అర్థమవుతుంది అని మనసులో విక్రమ్ మీద కోపం, మధుకి విక్రమ్ ప్రపోజ్ చేస్తున్నాడన్న ఆలోచన భరించలేకపోతూ ఉన్నాడు సూర్య. మధుతో అంటాడు సూర్య, నువ్వు విక్రమ్తో మాట్లాడిన ప్రతి విషయం నాకు చెప్పాలి అని అంటాడు సూర్య. నీకు విక్రమ్ చెప్పిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నావో అలాగే రియాక్ట్ అవ్వు మధు, నాకు భయపడి కాదు, నీ మనసులో ఏమనిపిస్తుందో అదే మాట్లాడు అని అంటాడు సూర్య. సరే సార్, విక్రమ్ నాతో ఏం మాట్లాడతారని మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ విక్రమ్ చెప్పిన దాన్ని బట్టి నేను ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నానో అలాగే జెన్యూన్గా రియాక్ట్ అవుతాను సార్ అని అంటుంది మధు కూడా. సూర్య మధుని ఒక రెస్టారెంట్ దగ్గర ఆపుతాడు. టేబుల్ నెంబరు 5 బుక్ చేశాను, అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చో అని అంటాడు సూర్య. మరి మీరు రారా సార్ అని అడుగుతుంది మధు. నేను రాను మధు అని అంటాడు.
మధుకి తెలియని విషయం ఏమిటంటే మధు కూర్చున్న ప్లేస్లో స్పీకర్ పెట్టాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినడానికి సూర్య. అమ్మో, నాకు చాలా భయంగా ఉంది సార్, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని అంటుంది మధు అమాయకంగా. నేను ఎక్కడికి వెళ్ళను, నీకు దగ్గరలోనే ఉంటాను, నువ్వు వెళ్ళు మధు, నేనున్నానుగా అని భరోసాగా అంటాడు సూర్య. మిమ్మల్ని నమ్మే వెళ్తున్నాను సార్, నాకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు, అర్థమవుతుంది కదా అని అంటుంది మధు భయంగా. నీకు ఎవరైనా హాని చేయాలని చూస్తే వాడు ఈ భూమి మీద ఉండడు మధు, అస్సలు కంగారు పడకు నువ్వు అని అంటాడు సూర్య. ఆ మాటలు వినగానే మధుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా ధైర్యంగా మధు వెళ్ళి ఆ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. సూర్య కూడా మధుకి కొంచెం దూరంలో ఒక టేబుల్ దగ్గర కూర్చొని చెవిలో బ్లూటూత్ పెట్టుకుని ఉంటాడు సూర్య. విక్రమ్ రెస్టారెంట్కి వచ్చి మధు ఎక్కడ కూర్చుందా అని చూస్తూ ఉంటాడు. విక్రమ్ రావడం గమనించిన మధు సార్ ఇక్కడున్నాను అని పిలుస్తుంది. విక్రమ్ చాలా హుషారుగా జోష్గా మధు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అలా తదేకంగా మధుని చూస్తూ ఉంటాడు విక్రమ్ ఏమీ మాట్లాడకుండా. విక్రమ్ మధు వైపు చూసే చూపుని అస్సలు భరించలేకపోతూ ఉన్నాడు సూర్య. హలో విక్రమ్ సార్ అని పిలుస్తుంది మధు. ఏమీ మాట్లాడడం లేదు, నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతుంది అమాయకంగా. విక్రమ్ తేరుకుని హాయ్ మధు, హలో అని అంటుంది నీరసంగా మధు కూడా. మీరేం చెప్పాలనుకున్నా త్వరగా చెప్పండి సార్, అసలే ఇక్కడ సూర్య సార్ ఉన్నారు, నాకేమో హార్ట్లో దడగా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది మధు మనసులోనే అనుకుంటూ. నిన్ను చూసినప్పటి నుంచి నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మధు అని మొదలు పెడతాడు విక్రమ్. తను తీసుకొచ్చిన రింగుని మధు వైపు పెట్టి రింగు చూపిస్తూ ఐ లవ్ యూ మధు అని అన్నాడు. విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేస్తాడు విక్రమ్. మధు అది విని షాక్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయి బొమ్మలో నుంచుంటుంది. విక్రమ్ మధుకి ప్రపోజ్ చేసింది విని తట్టుకోలేక పక్కన ఉన్న గ్లాసుని పట్టుకుంటాడు గట్టిగా సూర్య. అది పగిలి గాజు పెంకు సూర్యకి గుచ్చుకుంటుంది. మధు ఏం చెబుతుందోనని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు సూర్య. మధు, నేను చెప్పింది నీకు అర్థమవ్వలేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ సమాధానం ఏంటి అని అడుగుతాడు విక్రమ్. మధుకి ఒళ్ళంతా చెమటలు పట్టి టెన్షన్ పడుతూ కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి మీరు నన్ను ప్రేమించడం ఏంటి సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను మిమ్మల్ని ప్రేమించడం ఎప్పటికీ జరగదు. మీకు నా మీద అలాంటి ఫీలింగ్ ఎందుకు కలిగిందో నాకు తెలియదు, నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది సార్, తప్పుగా అనుకోకండి. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కానీ మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం కానీ నాకు లేదు అని చెప్పి అక్కడి నుంచి భయపడుతూ బయటికి వెళ్ళిపోతుంది పరిగెట్టుకుంటూ. అది విని విక్రమ్ సూర్య ఇద్దరూ షాక్ అవుతారు. మధు ఎక్కడికి వెళ్ళిందని కంగారుగా సూర్య బయటికి వస్తాడు. మధుని వెతుక్కుంటూ వెళ్తాడు సూర్య. మధు గట్టిగా ఏడుస్తూ ఒక ప్లేస్లో కూర్చుని ఉంటుంది. మధు తనని రిజెక్ట్ చేస్తుందని అస్సలు ఊహించని విక్రమ్ కోపంగా అక్కడి నుంచి కారు తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు విక్రమ్ కూడా. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.